హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని స్పీడ్గా కుట్టాలంటే ముందుగా అయితే మనం ఎలా చేయాలనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇవ్వండి లైనింగ్ బ్లౌజ్ని తీసేసుకొని లైనింగ్ ఒరిజినల్ కలిపి ముందుగా అయితే మనం జాయిన్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకోగా ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, మిగిలిన ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ అయితే మొత్తం కట్ చేసేయాలి. ఫ్రంట్ పార్ట్వి, బ్యాక్ పార్ట్వి, హ్యాండ్స్వి మొత్తం అయితే కట్ చేసుకొని ముందుగా పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది మనకి కుట్టేటప్పుడు. ఇదిగోండి వెనక వైపు చూపిస్తున్నాను కదా, రౌండ్ నెక్ కూడా నీట్గా కట్ చేయాలండి. ఇది చూపిస్తున్నాను కదా, బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా కట్ చేసేయాలి. హ్యాండ్స్ కూడా కటింగ్ చేసేయాలి. ఇవి గమ్ముతోనైనా జాయిన్ చేసుకోవచ్చండి. కాకపోతే నేను మిషన్ మీద వేసాను. గమ్ముతో జాయిన్ చేసేటప్పుడు మనము ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు, లేదంటే ఐరన్ చేస్తేనే అంటేస్తుందండి. ఇవ్వండి ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్కి డాట్స్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీద మనం డాట్స్ అనేవి కుట్టుకోవాలి. ముందుగా మనమైతే డాట్స్ అనేవి కుట్టేసుకుంటే మనకి నీట్గా వస్తుందండి బ్యాక్ పార్ట్ అనేది. ఇక చూపిస్తుంది కదా, 2 డాట్స్ కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసే విధంగా మనమైతే కుట్టేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ జాయిన్ చేసుకుంటే లైనింగ్ బ్లౌజ్ అది సులువుగా కుట్టేయవచ్చండి. హాఫ్ అన్ అవర్లో అయితే మనం లైనింగ్ బ్లౌజ్ అనేది కుట్టేయవచ్చు. ఇంకండి వెనక బ్యాక్ పట్టీ కూడా వేసేసాను. ఇప్పుడు డాట్స్కి అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీద మనం ఈ గుండెలో కుట్టేసుకొని వచ్చేయాలి. అయితే ఈ డాట్ అనేవి ముందుగా మనము ఎంతవరకు మనం పెట్టేసుకోవాలని మనం మెజర్మెంట్ తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగైతే ఈజీగా వచ్చేస్తుందండి. ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మెయిన్ డాట్ వేసుకున్నాక ఇది హుక్స్ పట్టి కాజా పట్టి ఉన్న డాటు, తర్వాత చంక భాగంలో ఉన్న డాటు వేసుకోవాలి. ఇదే విధంగా రెండు ఫ్రంట్ భాగంలో కూడా మనము డాట్స్ అనేవి వేసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే షేప్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. మనం మార్కింగ్ చేసే విధంగా కుట్టేసుకుంటే చూసారు కదా, నీట్గా వచ్చేసింది షేప్ అనేది. ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. ఇవ్వండి 2 షేపులు కూడా ఇదే విధంగా మనం కుట్టేసుకోవాలి. చూపించాను కదా, ఇక్కడట మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్లు కూడా ఇవ్వండి ఎలా కుట్టుకోవాలని చూపిస్తాను చూడండి. ఒక షేప్ బెల్ట్ అనేది హుక్స్లు పట్టి వైపు వస్తుందండి. ఇవన్నీ చూపిస్తున్నాను కదా, అది పాదం వైపు అయితే పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే కుట్టేసుకొని వచ్చేయాలి. ఇలా కుట్టినాక ఇలా ఓపెన్ చేసేసి ఇవన్నీ చూపిస్తున్నాను కదా, నీట్గా కనిపిస్తుంది షేప్ అనేది. ఇలా వెనక వైపు ఉండేది లైనింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకొని వచ్చేయాలి. రెండు షేప్ పట్టీలు కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలండి. ఒకటి హుక్స్ల పట్టీ వైపు వచ్చేది షేప్ పట్టీ, ఒకటైతే మన వైపు ఒక షేప్ పట్టీ అనేది వస్తుందండి. చూపిస్తున్నాను చూడండి. ఒకటైతే అయిపోయింది కదా, ఇది హుక్స్ల వైపు ఉండేదైతే మనమైతే కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసేయాలి. ఇప్పుడు అదే విధంగా చూపిస్తున్నాను చూడండి, ఇది మన కాజా పట్టీ వైపు అండి. అయితే ఇది షేప్ అనేది మన వైపు రావాలి. చూపిస్తాను చూడండి. ఇదైతే మన వైపు అనేది వచ్చింది కదా, ఈ విధంగా కుట్టేసుకొని వెనక వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసేసి జాయిన్ చేసేయాలి. చూపిస్తాను చూడండి. షేప్ అనేది నీట్గా వచ్చేసింది కదా, 2 అయితే రెడీ అయిపోయి. ఇక్కడట 4 డాట్ కూడా వేసానండి. ఇక్కడ కొంతమంది అయితే 4 డాట్స్ కూడా వేయమంటారు, అందువల్ల అయితే వేసేసాను. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి చూపించాను కదా, ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకొని ఇలా వెనక వైపు తిప్పేసి ఇది కాజా పట్టి అండి. ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మరలా ఇది చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఇలా తిప్పేసుకొని పైనుంచి కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇదైతే మనకు కాజా పట్టీ అండి. కాజా వేసుకోవడానికి ఈ పట్టీని అయితే ఇలాగా స్టిచ్ వేసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టీ ఎలా వేయాలనేది వీడియో ఉంటుందండి, ఒకసారి చూడండి. అయితే పైన తిప్పేసుకొని ఇంకో కుట్టు అనేది పక్క నుండి వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. తర్వాత మనకి హుక్స్ల పట్టీ కూడా మనం వేసుకోవాలండి. ఇదైతే పైనుండి వేసాం కదా, హుక్స్ పట్టీ అనేది కింద నుంచి అయితే వేయాలి. ఇగోండి అయితే రెడీ చేసేసాను. 2 కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. అయితే ఇప్పుడు షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం కుట్టాం కదా, అది పైన పెట్టేసుకొని షోల్డర్ అనేది కరెక్ట్గా కుట్టేసుకోవాలండి. అయితే ఈ షోల్డర్ జాయింట్ మనకి షోల్డర్ అనేది జారకుండా ఉండాలంటే కటింగ్ చేసేటప్పుడు పైన చిన్న ముక్క తీసానండి, అది కటింగ్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. అయితే షోల్డర్స్ 2 కూడా కరెక్ట్గా జాయిన్ చేసుకున్నాక ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా మనమైతే చూసేసుకోవాలి. 2 కరెక్ట్గా వచ్చాయో లేదైతే ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ అండి. ఈ హ్యాండ్స్ అనేవి కొంతమంది సెంటర్ నుంచి అయితే జాయిన్ చేస్తారు, లేదంటే స్టార్టింగ్ కూడా మనము జాయిన్ చేసుకోవచ్చండి. కాకపోతే
మెజర్మెంట్ తీసుకొని మాత్రమే జాయిన్ చేయాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది మధ్యగా వచ్చేటట్టుగా అయితే మనం చూసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు చూసారు కదా, కరెక్ట్గా వచ్చేసింది. షేప్ అనేది నీట్గా హ్యాండ్స్ ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవచ్చు. చూపిస్తున్నాను చూడండి. ఈ సెంటర్ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగనమాట మనం ఈ విధంగా మనము కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మనము హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలండి. అయితే బిగినర్స్ కూడా ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవచ్చు. మనమైతే ముందుగా కొలుచుకొని ఉంచుకోవాలండి. అయిపోయింది కదా. ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ సైడ్ జాయింట్స్ ఎలా చేయాలంటే హ్యాండ్ లూజు ఇదిగోండి, ఆర్మ్ లూజు, ఇంకా కిందన మనము షేప్ దగ్గర తీసేసుకొని 3 మార్కులు కలుపుతూ చివరి వరకు వచ్చేయాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇవ్వండి, ఈ విధంగా అయితే జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్స్ కూడా ఎలా చేయాలనేది కూడా మన వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ జాయింట్ ఫుల్ వీడియో మాత్రం చివరిన కొంచెం క్లిప్ మిస్ అయిందండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.